వినాయక నిమజ్జనంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయొద్దనే గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని కోరుతూ ఈ పిటిషన్ దాఖలైంది. అయితే ఇందులో హైడ్రాను కూడా ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్ తన పిటిషన్లో పేర్కొన్నారు. హుస్సేన్ సాగర్ పరిరక్షణ హైడ్రా బాధ్యత కాబట్టి ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్ కోరారు. పిటిషన్ మరో బెంచ్కు బదిలీ చేసి చీఫ్ జస్టిస్ బెంచ్కి బదిలీ అయింది. ఈ పిటిషన్పై రేపు జస్టిస్ వినోద్ కుమార్ బెంచ్ విచారణ జరుపుతోంది. మా ప్రతినిధి సురేష్ మరిన్ని వివరాలు అందిస్తారు. సురేష్, హైడ్రాను ఇందులో ప్రతివాదిగా చేర్చాలని చెప్పి పిటిషనర్ కోరుతూ ఉన్నారు. టెక్నికల్గా హైడ్రా పరిధిలోకి వస్తుందా? ఎట్లాంటి పరిణామం ఉండబోతోంది హైడ్రాను కనుక జాయిన్ చేస్తే ప్రతివాదిగా? హుస్సేన్ సాగర్ లో వినాయకుల నిమజ్జనం చేయకూడదని చెప్పేసి కూడా గతంలో హైకోర్టుకి చాలా మంది వెళ్ళడం జరిగింది పర్యావరణవేత్తలు. ఎందుకంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోనే హుస్సేన్ సాగర్ అంతా కూడా కలుషితం అయిపోతుంది. ఆ నీళ్ళన్నీ కూడా వ్యర్థాలతో విషవాయువులు వెలువడుతున్నాయి. హుస్సేన్ సాగర్ అంతా కూడా పూర్తిగా కలుషితం అయిపోయింది అని చెప్పేసి కూడా దాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది అని చెప్పేసి హైకోర్టుతో పిటిషన్లు దాఖలు చేయండి. గతంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి ప్రభుత్వం. హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం జరగకుండా లేదంటే విగ్రహాలు తగ్గిస్తూ జిహెచ్ఎంసీ పరిధిలో ఏవైతే చెరువులు ఉంటాయో ఆ చెరువుల దగ్గర మినీ పాండ్స్ ఏర్పాటు చేసి అక్కడ నిమజ్జనం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ ఆదేశాలనే ఇప్పుడు అమలు చేయాలని చెప్పేసి మరోసారి పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి చీఫ్ జస్టిస్ ఆ పిటిషన్ ని ఏదైతే డివిజన్ మరో బెంచ్ కి బదిలీ చేయడం జరిగింది. రేపు ఈ పిటిషన్ పై విచారణ జరపనున్నారు జస్టిస్ వినోద్ కుమార్ బెంచ్. దీనికి సంబంధించి ఆదేశాలు ఇవ్వాలి. అదేవిధంగా హైడ్రాని కూడా ప్రతివాదిగా చేర్చాలి. ఎందుకంటే చెరువుల పరిరక్షణ కోసం హైడ్రాని ఏర్పాటు చేశామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది కాబట్టి హైడ్రాకి హుస్సేన్ సాగర్ ని కాపాడడం కూడా తమ బాధ్యతగా వహించి వాళ్ళని ప్రతివాదిగా చేర్చాలని చెప్పేసి కూడా పిటిషనర్ కోరడం జరిగింది. రేపు హైకోర్టు ఈ పిటిషన్ పై విచారణ ఇస్తే హైడ్రాని కూడా ప్రతివాదిగా చేస్తుందా, ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోతుంది అనేది కూడా తెలుస్తుంది విచారణ తర్వాత. అయితే పర్యావరణవేత్తలు ప్రతిసారి వినాయక నిమజ్జనం సమయంలో ఈ పిటిషన్స్ వేస్తూనే ఉన్నారు. హుస్సేన్ సాగర్ లో ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కరగడానికి చాలా రోజుల సమయం పడుతుంది. పూర్తిగా విగ్రహాలన్నీ అక్కడ వేసి వ్యర్థాలతో హుస్సేన్ సాగర్ అంతా కూడా కలుషితం అవుతుందని చెప్పేసి కూడా కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు రేపు ఈ పిటిషన్ పై కోర్టు మళ్ళీ విచారణ జరపనుంది. విచారణతో ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోతుంది ఇప్పటికే ప్రభుత్వానికి. ఎందుకంటే హుస్సేన్ సాగర్ లో ఇప్పటికే నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. నిన్న నుండి నిమజ్జనాలు కూడా కొన్ని జరుగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి ఈ నెల 17న వినాయక నిమజ్జనం జరగనుంది కాబట్టి దానికి అనుగుణంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది జిహెచ్ఎంసీ. సురేష్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మనతో పాటు పిటిషనర్ జాయిన్ అవుతూ ఉన్నారు ఫోన్ లైన్ లో, మామిడి వేణుమాధవ్ గారు. వెల్కమ్ అండి. నమస్తే సార్. సార్, ఇప్పుడు హైడ్రాను కూడా జాయిన్ చేస్తూ ఉన్నారు. టెక్నికల్గా హైడ్రా ఏ మేరకు దీని పరిధిలోకి వస్తుంది? ఎట్లా అంటే ఏ పర్స్పెక్టివ్లో హైడ్రాని ప్రతివాదిగా చేర్చాలంటున్నారు? అయితే హైడ్రా ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే నగరంలో ఉన్న చెరువులను పరిరక్షించాల్సిన బాధ్యత. అంటే చెరువులో కట్టే అక్రమ కట్టడాలనే కాదు, చెరువులను నింపేయడము, తర్వాత చెరువుల్లో పొల్యూషన్ జరుగుతుంది కదా, దీన్ని కూడా అడ్డగించాల్సిన బాధ్యత వారికి ఉందన్నమాట. సంపూర్ణ పరిరక్షణ చేయాలన్నమాట వీళ్ళు చెరువుల్ని. కాబట్టి మిగతా డిపార్ట్మెంట్లు, పోలీస్ డిపార్ట్మెంట్, జిహెచ్ఎంసీ, ఆర్ఎండ్బి, ఇరిగేషన్ వీరితో పాటు ఈ కొత్తగా ఏర్పాటు చేయబడిన హైడ్రాను కూడా భాగస్వామ్యం చేస్తూ హైకోర్టు ఆర్డర్ ని అమలు చేయాల్సిన బాధ్యతను వీళ్ళ పైన ఉంది కాబట్టి వీళ్ళని కూడా పార్టీ చేయడం జరిగిందండి కేసులో. ఏంటి ప్రధానంగా ఎలాంటి అంశాలను పొందుపరిచారు మీ పిటిషన్ లో? పిటిషన్ అంటే హైడ్రా ఒక ముఖ్య బాధ్యత చెరువుల పరిరక్షణ కాబట్టి హైకోర్టు ఆర్డర్ కూడా ఇచ్చింది. ఆ విధంగా హైకోర్టు ఆర్డర్ ని కూడా అమలు చేయాల్సిన బాధ్యత హైడ్రా పైన ఉంది. కాబట్టి హైడ్రాకు ఈ మధ్యలో మెషినరీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దీనికి సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వసతులు ఉన్నాయి కాబట్టి వీళ్ళైతే వీళ్ళు సరైన డిపార్ట్మెంట్ అవుతుందని చెప్పి వీళ్ళని కూడా ఈ కేసులో వీరికి కూడా బాధ్యత అప్పగించాలి. నగరంలోని చెరువుల పరిరక్షణ ఒక హుస్సేన్ సాగరే కాదు, ఈ హైకోర్టు ఆర్డర్ 2021 ఎంఎస్ రామచంద్రరావు వినోద్ కుమార్ ఇచ్చిన ఆర్డర్ ఏంటంటే ఒక నగరంలోని చెరువులను పొల్యూషన్ బారిన పడకుండా, పిఓపి విగ్రహాలు వేయకుండా, పొల్యూషన్ కాకుండా కాపాడాలని చెప్పి వాళ్ళు ఇచ్చారు. సో ఈ యొక్క హైడ్రా పైన నగరంలో ఉన్న చెరువులు కాపాడాల్సిన బాధ్యత ఉంది కాబట్టి వారిని కూడా ఈ కేసులో ప్రతివాదులుగా చేశాం సార్. రైట్. ఇప్పుడు అంటే ప్రతి ఏడాది మీరు పిటిషన్ వేస్తూ ఉన్నారు, కానీ హుస్సేన్ సాగర్ విషయంలో అది అమలు అవ్వడం లేదు కదా? పాలకుల చిత్తశుద్ధి లేదు. ఏమవుతుందంటే కొంత మతతత్వవాదులకు
ఈ హైకోర్టు ఆర్డర్ను ఉల్లంఘించి కూడా ఈ ప్రభుత్వాలు వాళ్ళతో చేయగలుగుతా ఉన్నాయి. యాక్చువల్లీ వినాయకుడు అనేది ఏంటంటే పర్యావరణం పరీక్షించాల్సిన ఏకైక దేవుడు హిందూ మతంలో. సో అయిన పేరు మీద పొల్యూషన్ అనేది జరుగుతూ ఉంది. సో ఇది చాలా విచారించాల్సిన విషయము. హైకోర్టు కూడా ఏం చెప్పిందంటే ఈ యొక్క ట్యాంక్ బండ్ ఏదైతే చారిత్రాత్మకమైన చెరువు ఉందో 440 సంవత్సరాల కింద ఇది ఈ హుస్సేన్ సాగర్ చుట్టే ఒక నిమజ్జనాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటాయి. సో ఈ చెరువును మనం కాపాడాలి. ఇంకోటి ఈ 2021లో ఇచ్చిన ఆర్డర్ ఏంటంటే ఈ ట్యాంక్ బండ్ అనేది ఏదైతే 2.5 కిలోమీటర్ల పొడవు ఉందో ఇది 440 ఏళ్ల కింద కట్టారనమాట. అది మట్టితో కట్టిన ట్యాంక్ బండ్. అయితే గత 40 సంవత్సరాల నుంచి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు, తర్వాత కెమికల్స్ ఇవన్నీ వేయడం వల్ల ఆ ఒక ట్యాంక్ బండ్ ఏదైతే ఉందో అక్కడ 60 ఫీట్ల పైన లోతు ఉంటుంది అనమాట. సో అక్కడ వేసిన విగ్రహాలను ఇంతవరకు తీయడం జరగలేదు. కారణాలు ఏంటంటే చాలా లోతు ఉంది, అంత పెద్ద మిషనరీ మన దగ్గర లేదు. కాబట్టి ఆ బండు ఈ బరువంతా అయిపోయి కెమికల్ యాక్షన్ వల్ల ఆ మట్టి కట్ట చాలా వీక్ అయిపోయింది అనమాట. ఇది ఏ క్షణాన్ని కొట్టుకోపోవచ్చు అని చెప్పి జిహెచ్ఎంసీ నివేదికలు ఉన్నాయన్నమాట. సో దీన్ని ఉద్దేశంలో పెట్టుకొని హైకోర్టు 2021లో ఈ ట్యాంక్ బండ్ పై నుంచి ఎటువంటి విగ్రహాలు నిమజ్జనం చేయకూడదని చెప్పి ఆర్డర్ ఇచ్చారు. కానీ 22-23లో ఈ అప్పుడు అధికారంలో ఉన్న పార్టీలు కొన్ని మతవాదులతో కుమ్మక్క అయిపోయి ఈ ఆర్డర్ను ఉల్లంఘించడం జరిగింది. సో దీనిపైన నేను హైకోర్టులో సుమోటో కంటెంప్ట్ కేసు కూడా తీసుకోవాలని చెప్పి నేను కోరడం జరిగింది. ఆ పిటిషన్ ఈ రోజు విచారణకు వచ్చినప్పుడు చీఫ్ జస్టిస్ గారు ఏమన్నారంటే ఈ యొక్క జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు గారు, జస్టిస్ టి వినోద్ కుమార్ ఇచ్చిన ఆర్డర్ కాబట్టి ఈ కేసు వారి ముందుకు వెళ్తే బాగుంటుంది, వారైతే ప్రాపర్ గా డీల్ చేసి ఈ కేసులో న్యాయం చేయగలుగుతారు అని చెప్పి భావించి ఈ కేసును రేపు వినోద్ కుమార్ గారి బెంచ్ ముందు రావాలని చెప్పి ఒక క్లారిటీ సార్ వేణుమాధవ్ గారు, ఒక క్లారిటీ అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను నిమజ్జనం చేయకూడదనా, లేకపోతే అంటే ఒకవేళ మట్టి విగ్రహాలు అయితే నిమజ్జనం చేయొచ్చు, లేదంటే వేటిని కూడా ఇక్కడ నిమజ్జనం చేయకూడదని మీ పిటిషన్లో ఏంటి మెయిన్ గా? సిపిసిబి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు 2020లో నిమజ్జనాల పైన ఒక నివేదిక ఇచ్చారన్నమాట. ఆ నివేదికలో వాళ్ళు ఏం చెప్పారంటే చెరువుల్లో, తర్వాత నదులలో, తర్వాత సముద్రాలలో ఎటువంటి విగ్రహాలు వేసి నిమజ్జనం చేయకూడదు అని చెప్పి వాళ్ళు ఆర్డర్ ఇచ్చారన్నమాట. అయితే ఈ ఆర్డర్ ని బేస్ చేసుకొని మనకు ఏం చెప్పారంటే సిపిసిబి వాళ్ళు వీటిలలో వేయకూడదు, ఒకవేళ నిమజ్జనం చేయాలనుకుంటే వాటికి 50 మీటర్ల దూరంలో ఆర్టిఫిషియల్ పాండ్స్ గుంతలు తవ్వి దాంట్లో ప్లాస్టిక్ కాగితాలు పెట్టి నీళ్లు వేసి దాంట్లో విగ్రహాలు వేసి నిమజ్జనం చేసుకోవచ్చు అని చెప్పారు, సెంటిమెంట్లు పరీక్షించడం కోసం అని చెప్పి. అయితే ఆ విధంగా చేయట్లేదు అన్నమాట. అయితే మన హైకోర్టు ఏం చేసింది, ఇంకా కొంచెం లిబరల్ వ్యూలో పోయి భక్తుల మనోభావాలు దెబ్బతినకు ఉండడం కోసము ఒకటేసారి ఇటువంటి రిస్ట్రిక్షన్స్ పెడితే బాగుండదు అనే ఉద్దేశంతో ఏం చేసిందంటే ఎకో ఫ్రెండ్లీ పర్యావరణ పరిరక్షణ విగ్రహాలను ఏదైతే మట్టితో చేసినాయి వీటిని మాత్రమే హుస్సేన్ సాగర్ లో వేయాలి, పిఓపి అటువంటి వేయకూడదు, పిఓపి విగ్రహాలను బ్యాన్ చేయాలి అని చెప్పి హైకోర్టు చెప్పింది. అయితే దీనికి ఏం చెప్పారంటే మార్చి 30 2022 కల్లా రాష్ట్ర ప్రభుత్వము పిఓపి విగ్రహాలను నిషేధిస్తున్నట్టు ఒక ఉత్తర్వులు ఇవ్వమని చెప్పారు. కానీ ప్రభుత్వం దీనిపైన ఇంతవరకు ఎటువంటి నిషేధాజ్ఞలు ఇవ్వలేదు. దానివల్ల ఏమవుతుందంటే ఈ పిఓపి విగ్రహాల అమ్మకము, తర్వాత నిమజ్జనం కూడా జరుగుతూ ఉంది. పిఓపి చాలా ప్రమాదకరం. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి కదా సార్. ఈ ఏడాది కూడా గతంలో కంటే భిన్నంగా ఏం లేదుగా. ఇప్పుడు పిఓపి ప్రొడక్షన్ జరిగింది, కొన్నారు. బడా గణేష్ కానివ్వండి, చాలా మెయిన్ పెద్ద పెద్ద గణపతులు హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం అయ్యే గణపతులన్నీ కూడా పిఓపిలే కదా, ఎక్కడో 1-2. అవును, మీరు అన్నది కరెక్టే, వాస్తవమే సార్. అయితే ప్రభుత్వము వీటిపైన ప్రచారం చేయాలి. అయితే ఇప్పుడు ప్రభుత్వం అంటే లా ఎన్ఫోర్సింగ్ ఏజెన్సీ, చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనది. కోర్టు ఆర్డర్ కూడా చట్టం కిందని, సిపిసిబి గైడ్ లైన్స్ కూడా చట్టం కిందని. మరి ప్రభుత్వం వీటిని అమలు చేయట్లేదు. ఈ సంవత్సరం కూడా ఉల్లంఘించడానికి ప్రయత్నం చేస్తుంది. అయితే ప్రతి సంవత్సరం వినాయక నిమజ్జనం ముందు ఒక ప్రిపరేటరీ మీటింగ్ అని చెప్పి హైదరాబాద్ సంబంధించిన మంత్రి గారు పెడతారనమాట. అయితే ఈ సంవత్సరం కూడా ఈ హైదరాబాద్ పోర్ట్ఫోలియో మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ గారు వీరు ఒక అధికారుల సమావేశంలో మీటింగ్ పెట్టి ఏమన్నారంటే హుస్సేన్ సాగర్ చుట్టూ 33 క్రేన్లను పెడతాము నిమజ్జనం కోసం అని చెప్పారనమాట. అని 33 క్రేన్లు పెట్టాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ 33 క్రేన్లు అంటే గత సంవత్సరం ఏం చేశారు, 17 క్రేన్లు ట్యాంక్ బండ్ పైన పెట్టి నిమజ్జనం కానిచ్చేశారు, హైకోర్టు ఆర్డర్ ఉల్లంఘించి. సో ఈ సంవత్సరం కూడా ఈ విధంగా జరుగుతూ ఉంది. సో మంత్రి ఆర్డర్లు హైకోర్టు ఉత్తర్వులకు భిన్నంగా ఉన్నాయి. కాబట్టి వీరి దగ్గర నుంచి ఒక సమాధానం అడిగి దీనిపైన చర్యలు తీసుకోవాలని ఒక పిటిషన్ కూడా సార్. మీరు కూడా నిమజ్జనం రోజు కాకుండా కాస్త ముందుగా పిటిషన్ వేసి కొంచెం ఫోర్స్ఫుల్గా కొంచెం ముందుగా వాళ్ళని అలర్ట్ చేసుంటే ఈ పరిస్థితికి కొంచెం భిన్నంగా ఉండేదేమో సార్. మనం ఒక 6 నెలల ముందు మెన్షన్ చేస్తే ఇంకా చాలా టైం ఉంది కదా, తర్వాత చూద్దాంలే అంటారు. మనం ఒక నెల రోజుల ముందు వేసి అడిగామనుకోండి, మీరు చాలా లేట్ గా వచ్చారంటా ఉంటారు.
సో ఈ మనం జడ్జెస్ మెంటాలిటీ దాన్ని మనం ప్రశ్నించకూడదు. సో సార్ వాళ్ళు అనేది అంటా ఉంటారు కానీ ఇంకా స్టిల్ యాంపుల్ చాలా టైం ఉంది దీనిపైన ఆర్డర్లు పాస్ చేయడానికి. నిమజ్జనం 17వ తారీఖు. నేను గత 10 చాలా వి అప్రిషియేట్ యూ సార్. అంటే యాక్చువల్గా మీరు అంటే ఎవరికి పట్టినటువంటి విషయాలు ఇవన్నీ, కానీ చాలా కీలకమైన విషయాలు. వరదలు వస్తే ఎందుకు వచ్చాయని బాధపడతారు, దాని గురించి డిస్కషన్ చేసుకుంటారు. లేదంటే వాటర్ దొరకకపోతే, ఎండాకాలం వచ్చి వాటర్ దొరకకపోతే దాని గురించి బాధపడతారు, ప్రజలందరూ ఇబ్బంది పడుతుంది, దాని గురించి డిస్కస్ చేస్తారు. కానీ దాని మూలాలు ఇక్కడ ఇలాంటి వాటి కిందే ఉన్నాయి కదా సార్. ఇప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తీసుకెళ్లి హుస్సేన్ సాగర్లో కలపకుండా ఉండడం అనేది మన బాధ్యత. ఎండాకాలంలో నీళ్లు లేకపోవడానికి అది కూడా ఒక కారణం కదా. హుస్సేన్ సాగర్ నీళ్లు బాగుంటే ఎండాకాలంలో ఒక వాటర్ సోర్స్ ఉంటుంది కదా. అవును, ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కలుషితం అవుతున్నాయి హుస్సేన్ సాగర్ నీటి వల్ల. అవును, అది చాలా పెద్ద ప్రమాదకరమైన విషయం. ఖచ్చితంగా. సో చూద్దాం సార్, అంటే అట్లీస్ట్ హోప్ఫుల్లీ ఈ ఇయర్ అయినా కొంచెం రెస్పాన్సిబుల్గా చేస్తారని అనుకుంది. ఎందుకంటే అఫ్కోర్స్ ఉన్నది మీ ఇప్పుడు టైం కూడా చాలా తక్కువ టైం ఉంది. అంటే ఆల్రెడీ వినాయక చవితి వచ్చేసి నిమజ్జనానికి వారం రోజుల పైన ఉంది, అంతే. ఒక 9 రోజులు టైం ఉంటుంది, 11 రోజులు టైం ఉంటుంది. సో ఇప్పుడు దీని మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటారో చూద్దాం. ఎట్లాంటి చట్టాన్ని, ఎట్లాంటి ఉత్తర్వులు ఇస్తారా, ఉత్తర్వులను ప్రభుత్వం ఏ మేరకు అమలు చేయగలుగుతుంది. ఎందుకంటే చాలా సున్నితమైన విషయం. ఒక పక్కనేమో మనోభావాలు అంటారు, మరో పక్కనేమో ప్రకృతి ఇబ్బంది పడకూడదు, వాటర్ కాలుష్యం కాకూడదు, ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి. సో రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఎట్లా అమలు చేస్తారు, ఎట్లాంటి ఉత్తర్వులు వస్తాయో వేచి చూద్దాం సార్. హోప్ఫుల్లీ ప్రకృతికి హాని చేయనటువంటి ఒక నిర్ణయం బయటకు వస్తుందని కోరుకుందాం. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ అస్ వేణుమాధవ్ గారు. సో అది మొత్తంగా ఇప్పుడు ఈసారి కూడా పరిస్థితి ఏం భిన్నంగా ఉండే అవకాశం ఏం కనపడడం లేదు. ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి సంబంధించినటువంటి విగ్రహాలు తయారైపోయాయి, వాటికి పూజలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక నిమజ్జనం ఒకటే మిగిలింది. సో నిమజ్జనం అనేది ఎక్కడో చోట జరగాలి కాబట్టి ప్రస్తుతానికి ఈ ఏడాది కూడా కానిచ్చేద్దామంటారా, లేదంటే ఖచ్చితంగా చేయకూడదు హుస్సేన్ సాగర్లో అని ఏమన్నా ఉత్తర్వులు వస్తాయో చూడాలి. రైట్, అలాగే మా ప్రతినిధి సురేష్ లైన్లో ఉన్నారు. సురేష్, ప్రస్తుతం చూస్తున్నాం అంటే ఈ ఏడాది కూడా మనకి చాలా తక్కువ టైం ఉంది. ఆయన పిటిషన్ వేసినటువంటి టైం కూడా చాలా పీక్ టైం. సో ఏంటి, ఎట్లాంటి అంశాలు చర్చకు రాబోతున్నాయి, ఎప్పుడు విచారణ జరగబోతుంది, ఎప్పుడు ఉత్తర్వులు వచ్చే అవకాశం కనపడుతుంది దీనికి సంబంధించి? ఇచ్చిన ఆదేశాలనే అమలు చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మళ్ళీ ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించాడు. కాబట్టి రేపు ఈ పిటిషన్ కి సంబంధించి విచారణ జరగబోతుంది. హైకోర్టు విచారించిన తర్వాత ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది అనేది కూడా రేపు తెలిసే అవకాశం ఉంది. కాబట్టి దీనికి సంబంధించి గణేష్ నిమజ్జనానికి హైదరాబాద్ లో చాలా ప్రత్యేకమైన ఇది ఉంది. ఎందుకంటే ముంబై తర్వాత భారీ ఊరేగింపుతో నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. అది హుస్సేన్ సాగర్ లోనే నిమజ్జనం చేస్తామని చెప్పేసి ఇటు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి గతంలోనే ప్రకటించింది. ఎవరు అడ్డుకున్నా ఊరుకునేది లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు తగ్గిస్తూ, అంటే తయారీ సమయంలోనే ఈ విగ్రహాలు తగ్గిస్తే మట్టి విగ్రహాలు పెట్టుకుంటారు ఉత్సవ కమిటీ వాళ్ళు. కానీ అక్కడ చర్యలు తీసుకోకుండా నిమజ్జనాన్ని అడ్డుకోకుంటే ఖచ్చితంగా మేము కోర్టుకు వెళ్తాం మేము కూడా మళ్ళీ అని చెప్పేసి కూడా గతంలో చెప్పారు. కాబట్టి ఇప్పటికే నిమజ్జనానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లని అన్ని అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. కాబట్టి రేపు విచారణ తర్వాత హైకోర్టు నుంచి ఎలాంటి ఉత్తర్వులు వచ్చాయనేది కూడా రేపు తెలుస్తుంది. చక్రి.